కొత్త సంవత్సరం వస్తుందని జెప్పి డిసెంబర్ 31 గిట్లా కుతికెల దాకా తాగి ముగ్గురు, నలుగురినేసుకొని బండ్ల మీద బలాదూరుగా తిరుగుదామని గిట్లా అనుకున్నారో, ఒక్కరోజు గాదు, 2 రోజులు గాదు, ఏకంగా 6 నెలలు చిప్పకూడు చేతిలో పెట్టేటట్టే ఉన్నారట పోలీసులు. అగో ఎవలన్నారో ఏ ముచ్చటంటారా? ఇగ మీరే జూడుర్రి. క్రిస్మస్ పండుగ, వైకుంఠ ఏకాదశి, న్యూ ఇయర్ వేడుకలు అన్నీ గూడా వస్తున్నాయి గాబట్టి, పట్నంలో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పి, ఇట్లా హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ సారు పోలీసులందరిని పనిగట్టుకొని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో పెద్ద మీటింగే పెట్టిండట. కొందరు పోలీసులను వీడియో కాన్ఫరెన్స్ లో కూడా తీసుకొని మరీ ఏర్పాట్లు ఎట్టెట్లా చేయాలి, పబ్లిక్ రద్దీ కాకుండా ఎట్లా చూడాలి, పబ్లిక్ ఏడేడ కూడా చిన్న తక్లీఫ్ అనేటి లేకుండా బందోబస్తు ఎట్లా చేయాలని ఆఫీసర్లతోని గట్టిగానే ఇషారా చేసిండట. 31 నాడు ఎవలన్నా నోట్ల ఏలు పెడితే అందే అంతే దాగి అడ్డం పొడుగు తేడా లేకుండా రోడ్ల మీదకి వచ్చి అడ్డగోలుగా హంగామా చేసిర్రనుకో, వాళ్ళని చక్కగా సర్కార్ లాంఛనాలతో తీసుకుపోయి మైలపోలు మంచిగానే తీసి లగ్గం కూడా గట్టిగానే చేసి జైలుకు దొరకబోయి సిప్ప చేతిలో పెడతామని అనుకొచ్చిండట. ఎవలన్నా తప్పదాగి బండి గిట్ల నడిపిర్రంటే పోలీసులకు గిట్ల దొరికితే అచ్చరాల 10,000 రూపాయల జరిమానా యేసుడే కాదు, 6 నెలలు కూడా జైలుకు పంపుతాం, తిక్క ఉట్టుకొత్తే లైసెన్స్ కూడా రద్దు చేస్తామని చెప్పుకొచ్చిండట. కొత్త సంవత్సరంలకు పోతున్నామని చెప్పి కొందరు ఎవరన్నా కేకులు కడిగేసుకుంటా రోడ్ల మీద డీజేలు పెట్టి హంగామా చేసుకుంటా చేస్తా అంటే వాళ్ళను కూడా కటకటాల పాలు చేసుడు ఖాయమని చెప్పుకొచ్చిండట. అయ్యా ప్రజలారా, మరి కొత్త సంవత్సరం వచ్చిందంటే కొందరు ఎవ్వరు చెప్పినా కూడా వినకుండా ఏమో కమాలు కట్టబోదామని చూస్తారు గాని, ఓ దిక్కు షెయి సర్కారు కదా ఏలుబడిలోకి వచ్చి ఏ మెలుక పెట్టింది అన్నట్టు